దూరము ఇదైతే ఇయర్ మొత్తం డల్లే ఉంది. R6 తెచ్చిన మార్కు 85 అన్న కొంచెం స్టడీ జరిగింది. పెద్ద అంబులెన్స్ డబ్బులు ఫస్ట్ కలెక్టర్ ఆడియో ఎంఆర్ఓలకు నా పని నేను చెప్తున్నా, మీరు అందరికీ చెప్పిన చూడండి. మరి ఏమొచ్చిన రాశ్వరి అన్న నారాజు గారు అర్థమవుతుంది. అసెంబ్లీ నడుస్తుంది కదా, మీరు పక్కకే ఉండదు. అంజీ గంగాధర్ రాధవ రాలే కానీ వివిధ గ్రామాలు ముఖ్య నాయకులు నారాయణ, మహేష్, సీను తిరుపతి తిరుపతి అంజనా వేరే సోమపతి కొనాలి. కాంట్రాక్టర్ ఎవరు? రాజేంద్ర సార్. కాంట్రాక్టర్ ఎవరు? అగ్రిమెంట్ చేసుకోండి సార్. ల్యాండ్ ఫార్మ్ చేసి అగ్రిమెంట్ చేసుకుంటాం. ఏదో చేసిండు నాకు తెలియదు కానీ జయపాల్ బాగా అనుభవం ఉంది, అనుబంధనం ఉంది. గత 10 ఏళ్ళ నుంచి తకల్లపల్లి గ్రామంలో 6,50,00,000 పని పెట్టించిండ్రు. ఒక 4 చెక్ డ్యామ్స్ ఇచ్చారు. 5,50,00,000 ఒక బ్రిడ్జ్ ఇచ్చారు. ప్రతి గల్లీకి సిమెంట్ రోడ్ వేసాం. ఎస్సీ కాలనీ కానీ, ఇక్కడ ఎస్సీ వాడ కానీ, కుర్మా వాడ కానీ, అండ్ ఊర్లో బెస్తవాడ కానీ ప్రతి వాడలో సీసీ రోడ్లు ఇచ్చారు. మరియు ప్రతి సంఘానికి కుర్మా సంఘం కానీ, బెస్త సంఘం కానీ, ఎస్సీ సంఘం కానీ అందరికీ ప్రతి సంఘానికి నిధులు ఇచ్చారు సారు. రెడ్డి సంఘానికి 4 లక్షలు ఇచ్చారు. అంటే సారు ఇప్పటి వరకు మనకు ఈ తకలపల్లి డెవలప్ కానీకి కారణం సంజయ్ సారు. మళ్ళీ ఇప్పుడు సార్ ప్రత్యేకించి ఎన్నో ఊర్లు ఉండగా తకలపల్లికి ఈ పల్లె దవాఖాన అనేది అలర్ట్ చేయించారు. దానికి మేము మా గ్రామం తరఫున చాలా కృతజ్ఞత. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆఫీసర్స్ గారికి, మరి వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీల గారికి, సార్కి కృతజ్ఞతలు చెప్తూ, మరియు మా తకలపల్లి గ్రామ ఆడపడుచులు అందరికీ నా యొక్క నమస్కారం చెప్తూ, మనకు ఎన్నో ఊర్లకెళ్ళి మన ఊరికి
దవాఖాన మంజూరు ఇచ్చినందుకు వారికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకా ముందు మనకు ఎన్నో పథకాలు కూడా మనకు మంజూరు చేస్తారని కూడా కోరుకుంటున్నాము. ఒక్కటి ముఖ్యంగా సార్కు ఎమ్మెల్యే గారికి ఈ సభాముఖంగా తెలియజేది ఏంటంటే ఇక్కడ ఒక వాడకట్ల 4 పోల్ల కొరకు 10 సంవత్సరాల మేము వెంబడి తిరుగుతున్నాం. వాళ్ళు ఏమనంటే కొనుక్కోపోమంటున్నారు. కొనుక్కోవాలంటే వాళ్ళకు ఇల్లు కట్టుకుంటే కష్టం ఉందంటే పోలు కొనుక్కోవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో అది మీకు కూడా తెలుసు, మాకు తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సీసీ రోడ్డును కరెంటు పోలు ఇప్పించాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. అట్లాగే రైతులు సార్ ఒకటి మీరు రేపు అసెంబ్లీకి పోతారు కాబట్టి మీకు తెలియజేస్తున్నా సార్, ఒక రైతుగా మన మార్కెట్ మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. జిల్లాలుగా మన మండలంలో కాకుండా ప్రతి 4 ఊర్లకు ఒకటి సెంటర్ ఓపెన్ చేస్తే, ఎందుకంటే మక్క పంట బాగా పండింది కాబట్టి దళారులు ఏం చేస్తారంటే ధర తీస్తారు. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సెంటర్లు 2-3 గ్రామాలకు ఒక సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పి కూడా ఈ సభగా మనవి చేస్తూ అవకాశం. ఫౌండేషన్ కొరకు వచ్చిన గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే సంజయ్ గారికి, అలాగే గ్రామ ప్రజలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మన దవాఖానా అంటే దాదాపు 10-12 ఊర్లకు ఒక కల్లడగాడు ఉండే, ఇప్పుడు ఈ గుల్లపాట కానీ, చకలపల్లి కానీ, అప్సిపూర్ కానీ ఈ యొక్క 7-8 గ్రామాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మంజూరు చేసినందుకు నిజంగా మన ఎమ్మెల్యే గారిని గౌరవంగా ఆహ్వానించి మరి రేపు జరగబోయే జల్దీ కట్టి దానికి ఇనాగ్రేషన్ కూడా వారి చేతనే చేయాలని మనవి చేస్తూ, మరి అలాగే అభివృద్ధి కార్యక్రమంలో మరి ఎమ్మెల్యే గారు నిజంగా కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడ కానీ తన అనుకున్నది ఎన్నో కోట్ల మంజూరు చేయించి గ్రామాన కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంకా జరగబోయేది కూడా మీరు ఇంకా పని చేయాలి, ఎక్కువ తప్పకుండా చేస్తారని కూడా మాకు ఆశిస్తూ ఈ అవకాశం ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంలో వచ్చిన మా గౌరవ తహసీల్దార్ గారికి, ఎంపీఓ గారికి, ఏఈ రాజమల్లయ్య గారికి, వైద్య అధికారులకు, మా శ్రీనివాస్ గారికి, మేడం గారికి, సిబ్బందికి అందరికీ, R&B రెవెన్యూ సిబ్బందికి, రాజకీయంలో మన మండలంలో పితామహులు లాంటైన పెద్దలు ఎల్లారెడ్డి గారికి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి గారు, మా బాలముకుందం గారు, రవీందర్ రెడ్డి గారు, చాలా గ్రామాల నుంచి గత 5 సంవత్సరాల్లో యువతను బాగా ప్రోత్సహించిన అందరు సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, స్థానిక నాయకులు, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, మా మహిళా అక్క చెల్లెళ్ళు, మా ఆశమ్మలు, అంగన్వాడీ టీచరమ్మలు అందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు ఎందుకంటే చాలామంది ముఖ్యులు వచ్చారు. అందరికి కూడా ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ఏ పదవి లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటామంటూ కొందరు ఉంటారు, మా మోహన్ రెడ్డి హాస్ అంటూ. అట్లా అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ పల్లె దవాఖానా పనులు త్వరగా చేయాలని చెప్పి రావడం జరిగింది. ఇది పెద్ద అఫీషియల్ కార్యక్రమం కాదు, ముందుగా అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు, రొటీన్గా ప్రోగ్రాం పెట్టి మనం చేసినాం. ఆగిపోతున్నాయి. నాకు కొంచెం వ్యక్తిగత కారణాల వల్ల ఎట్లా నేను అసెంబ్లీ పోలేదు, చూసిపోదామని చెప్పి ఇక్కడికి వచ్చిన. అట్లనే హనుమాజ్పేటలో కూడా కొన్ని రోడ్స్ ఉన్నాయి, రావడం జరిగింది. అయితే ఈ సందర్భంలో చాలా రోజు పేపర్లో చూస్తుంటా, టీవీలో ఇవ్వాలి. రేపు నేను రాజకీయ కుటుంబంలోకి వచ్చిన అప్పుడు యువల పనాలు చేసుకుందరు, కానీ ఎలక్షన్లు అప్పుడు మాట్లాడుకుందరు, రోజు తిట్టుకోకపోరు. ఇప్పుడు టీవీలో చూస్తే ఇలా నాలని తిట్టుడు, అలా ఇల్లు తిట్టుడు, ఇదే కనబడుతుంది. మీకు కూడా గమ్మత్ అనిపిస్తుందో, గలీజ్ అనిపిస్తుందో నాకైతే అర్థమవుతలేదు. కానీ నేను రాజకీయ కుటుంబంలోకి విట్టేదే గలీజ్ అని అనిపిస్తాను. మా ఇళ్ళల్లో కూడా 40-50 ఏళ్ళకి వెళ్ళినాడు. నేను చిన్న పిల్లగాని అప్పుడు 80ల సమితి పేరెంట్ పొడి చేసిండు మా మామ మీదనే. అప్పటికెళ్ళి చూసిన తన కేసు కూడా వేసిండు, నాకు అది కూడా తనకు అపోజిట్ వకీల్ మా నాన్నే రతగారావు గారు పెద్దలు. కానీ నడుగులు ఇట్లా. కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, మా మహిళా మనులు అందరూ ఉన్నారు, వివిధ గ్రామాల పెద్దలు ఉన్నారు. సగర్వంగా జగిత్యాల నియోజకవర్గం వరకు ఇవాళ 31.5 కోట్లతోటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పనులు నడుస్తున్నాయని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నాం. దాంట్లోని అనంతరం గుట్రాజపల్లి బ్రిడ్జ్ పనులు కావచ్చు,
రేపు అనంతరంలో పోషమ్మ గుడికి కావచ్చు, పక్కనే పెంబెట్ల కావచ్చు, అంతర్గం అంబార్పేట కావచ్చు, మీకు చుట్టాలు ఉంటే మంగళ రంగసాగర్ కావచ్చు, భూపత్పూర్, వీరాపూర్, కుమ్మరపల్లి, ఇటిక్యాల, ఒంటరి కాలనీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 31 కోట్లతోటి అవి కొత్త పనులు, ఈ పాతవి కొన్ని నడుస్తూ ఉన్నాయి. మరి అదే విధంగా దాదాపు 1,40,00,000 ఇక్కడ రోడ్డుకు ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఇచ్చినాం. అదేవిధంగా ఇటుకాల రోడ్డు అవన్నిటికీ PMGSY ఒక 4.5 కోట్లు మంజూరు చేయించాం. అంటే 37 కోట్లు అక్కడ ఇచ్చినాం. 15.5 కోట్లతోటి మళ్ళా నిన్ననే ఇక్కడ రేచిపల్లి లాంటి తండాలకు కావచ్చు, తాటిపల్లి రోడ్డు కావచ్చు, ఇట్లా రోడ్లు పాడైన వాటికి అవి ఒక 15 కోట్లు వేసాయి. అంటే ఇప్పటికే 55 కోట్లు అయినాయి. ఈ గ్రామంలో 37 లక్షలతోటి సీసీ రోడ్ పనులు చేసుకోబోతున్నాం. 37 కళ్ళతోటి సందులలో పనులు చేసుకోబోతున్నాం. ఆల్రెడీ 27 లక్షలు, లక్షలు 27 లక్షలు మంజూరు వచ్చినాయి. కాగితం ఉంది, ఇంకా 10 లక్షలు వస్తుంది. అట్లా ఈజీఎస్ రోడ్లు ఈ ప్రభుత్వం వచ్చినాక చేసినాయి. పాత 20 కోట్లు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 10 కోట్లకు మంజూరు చేస్తున్నాం. 30 కోట్లు. ఇవన్నీ కూడా ఎవరైనా రికార్డ్ చేసుకోవచ్చు. ఉన్న విషయం చెప్తా ఉన్నా. రేపటి నాడు దళిత వాడల్లో చేయడానికి R&B పక్షాన సీసీ రోడ్లకు మళ్ళీ 10 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. మరి ఇవన్నీ కలిపితే 100-200 కోట్లు, 102 కోట్ల పనులు ప్రారంభమైనవి, జరుగుతున్నాయి. 102 కోట్లు. ఈ 102 కోట్ల పనులు ఈ సంవత్సరం ఆఖరి వరకు పూర్తి కాకపోతే, ఎట్లయితే జైత్యాల డబల్ బెడ్రూమ్ కాంట్రాక్టర్ మొదలుపెట్టి ఇడిచిపెట్టి పోతే నాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి చేయించినో, నేను మళ్ళీ అట్లనే చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. 102 కోట్ల పనులు. మా తిరుపతి అడికి వెళ్ళి చూస్తుంటే దగ్గర 40-50 లక్షల రోడ్లు పెట్టిన. దమ్మునంతా చేసుకోవచ్చు, ధర్నాలు కాదు, దమ్మునంతా చేసుకోవచ్చు పనులు. బయట వస్తాయి, డబ్బులు కూడా వస్తాయి. మరి ఈ రకంగా ప్రతి విషయంలో కూడా అందుబాటులో ఉంటున్నాం నిరంతరం. ఇక దవాఖానాల విషయంకి వస్తే నేను కూడా అనుకోలే, మనకు బాగా తెచ్చుకున్నాం అనుకున్నాం. కానీ పక్క జిల్లాలలో ఏ నియోజకవర్గంలో రానండి పల్లె దవాఖానాలు వచ్చాయని మా వైద్యాధికారులు చెప్పారని చెప్పి సందర్భంగా ఏడరాలే. మన దగ్గర చూస్తే లక్ష్మీపూర్, పులాస, జాబ్తాపూర్, మన తక్కలపల్లి, తిప్పలపేట, అంతర్గామ, తాటిపల్లి, చలిగల్, పక్కకే మన పెంబెట్ల గిన్నె ఉంటుందా, దూరం ఉంటుందా, దుబరాయన ఆడ పని మొదలైపోయింది. నాగనూరు పని నడుతుంది, నాగనూరు లచ్చకపేట్ల పని నడుతున్నది. ఇట్లా దగ్గర 17-18 దవాఖాలు తెచ్చినాయి. ఇటుకాలకెళ్ళి పెడితే ఆఖరూరు ఏముంటుంది, గంగోడుకు బోర్రపల్లి, ఆడ కూడా దవాఖాలు తెచ్చినాం. బోర్రపల్లికి గిటుకు గంగోడుకుంటే తలదారువరం, ఆడ కూడా తెచ్చినాం. అంటే సామాన్య ప్రజలకు వైద్యం కూడా అందాలి. దీంతో పాటుగా మనం చూసి కావచ్చు, సోమవారం నాడు మీటింగ్ అయినా మంగళవారం వచ్చింది. పోయిన మంగళవారం వైద్యశాఖ మంత్రి పక్కకు నేను కూర్చొని మొత్తం మంది ఉండి అధికారులు మన మెడికల్ కాలేజ్ ఎప్పుడు చేయాలి, ముందట ఒకటి తలవలిగితే ఏదైతే చూస్తున్నాం కదా మనం, ఇన్ని యాక్సిడెంట్ అయ్యి ఎంతోమంది ఇదవుతుంది, అర్జెంటుగా ఆ దవాఖాన కూడా చేయాలని చెప్పి నేను నిధుల కోసం వారింటి తిరుగుతూ ఉన్నాం. ఏం లేదు. మరి ఈ సందర్భంలో మా మహిళా మనులకు ముఖ్యంగా చాలామంది వచ్చారు. ఇది ఎక్కువగా తల్లి పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. రేపు టీకాలు వేసుకోవడానికి 4 గ్రామాలకు సంబంధించింది. గుళ్ళపేట, తక్కలపల్లి, అనంతారం, గుట్రాజపల్లి. ఈ జాగా ఎందుకు సెలెక్ట్ చేసామంటే ముందుగా కొంచెం వేరే జాగా అనుకున్నాం. ఆ జాగా తోవ సరిగా లేకుండే. అంటే హనుమాన్ రెడ్డి హైదరాబాద్ ఉంటే నేనే అడిగిన, ఎందుకంటే ఇంటికి 1-2 సార్లు వచ్చేటివి ఈ లైన్ కరెంటు వెయ్యని అంటుండు ఏది మా దశన్న. కానీ ఇది మనమే ఇచ్చినాం. నేనే అప్పుడు వచ్చి ఎమ్మెల్యే ఫండ్కి వేయించిన లైన్ అంతా. కాబట్టి మీరు అన్నీ కూడా చేద్దాం. కానీ కొంచెం ఒక 10-15 ఏళ్ళకెళ్ళి కరెంట్ వాళ్ళది ఆ రూలు అప్పుడు తెలుగుదేశం చంద్రబాబు ఉన్నప్పుడే మొదలైంది. ముందు డబ్బులు కడితేనే చేయాలి, తర్వాత కొంత ఇంకా స్ట్రిక్ట్ అవుతూ ఉంది. ఈ విషయాన్ని నేను మొన్ననే మంత్రుల దృష్టికి తీసుకొచ్చిన. రెండోది మా దశని ఇంకోటి కూడా మంచి ముచ్చట అయిపోయింది, మక్కల ముచ్చట. ఇది కూడా నేను ఇప్పుడు వ్యవసాయం ఎక్కువ చేయకుండా రైతు కుటుంబంలోకి వెళ్ళి పుట్టినాం. ఆ బాధలు తెలుసు. మొన్నటి మీటింగ్లో నేనే లేవనెత్తిన. 3 మంత్రులు ఉండ్రి, పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేసి వాళ్ళందరూ లేవనెత్తిన. మన దగ్గర మొక్కలు లెక్కతో సహా చెప్పిన 6,000 ఎకరాలలో వండినాయి. మరి ఇంత పెద్ద మొత్తంలో వండినప్పుడు కోళ్ళేమో చచ్చిపోయినాయి. మరి అటు ఇటు మరి ఇబ్బంది కాదు. ఇంకా కొద్దిగా చూడండి.
తప్పకుండా మార్కెట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. రాతపూర్వకంగా కూడా ఇచ్చారు. తప్పకుండా దాని మళ్ళీ కూడా రేపు మాట్లాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మహిళా మనులకు ఈ టీకాల విషయంలో మొదలు చాలా మీరే కొద్దిగా వెనకాల ఉండి టీకాలు ఈ ఒక ప్రసూతి గర్భవతి టీకాలు చిన్నపిల్లలు పుట్టినాకే వాస్తవం ఎక్కువ అధికారుల మీటింగ్ పెట్టరాదు కాబట్టి మాట్లాడుతున్నారు కానీ డాక్టర్లు కూడా చెప్పదురు. దాంతోపాటు పసిరికల టీకాలు ఉంటాయి. మహిళలకు క్యాన్సర్ రాకుండా 16 ఏళ్ళ లోపల 18 ఏళ్ళ లోపల హెచ్పివి వైరస్ 18 ఏళ్ళ లోపలనే అమ్మాయిలకు టీకాలు వేస్తే గర్భసంచి క్యాన్సర్గా జీవితాంతం రాదు. ఆశంబలు ఇది బాగా చెప్పాలమ్మా అందరికీ. 18 ఏళ్ళ లోపల వాళ్ళకు ఒక టీకా ఉంటుంది విన్నారా, అది వేయిస్తే ఇక వాళ్ళకు జీవితాంతం క్యాన్సర్ రాదని చెప్పి గర్భసంచి వరకు. కాబట్టి గర్భసంచితోటి రొమ్ము క్యాన్సర్ తోటి చనిపోయే మహిళలు చాలా ఎక్కువ మంది, చాలా కష్టపడి కూడా చనిపోతుంటారు. మీ ఊర్లో కూడా గర్భసంచితో చచ్చిపోయిన వాళ్ళు గ్యారెంటీ ఉంటారు. మా ఆర్ఎంపీ కృష్ణలో గంగాధర్ అడిగితే బరాబర్ చెప్తారు లెక్క. విన్నారా, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆ వాడకో ఈ వాడకో ఈ 5-10 ఏళ్ళలో. మరి ఇప్పుడు ఆ టీకా వచ్చింది, వేయించుకోవాలి. పసిరిక టీకాలు వచ్చినాయి, సర్కారు వేస్తుంది, హెచ్బిఎస్ ఏజ్ చేస్తారు కదా, వేయించుకోవాలి. నేను ఈ నడివిలో ఆపరేషన్ చేస్తే ఆ హెచ్బిఎస్ ఏజ్ అంటే అది సూత్తోటి సూదికి వస్తుంది, మంచిగా వస్తుంది, రక్తంతో వస్తుంది, ముట్టుకుంటూ రాదు, అంటుకుంటూ రాదు కొన్ని బీమార్లు. కానీ సూత్తోటి వస్తుంది. కానీ నేను ఆపరేషన్లకు పోయినప్పుడు ఎక్కడ దవాఖానలకు పోయినప్పుడు. కాబట్టి దయచేసి ఆ టీకాలు కూడా ఫ్రీకి ఇస్తారు కాబట్టి మీరు వేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరిని కోరుతూ, మరి ఈ హాస్పిటల్ తొందర అయినాక అట్లా చెప్తా కానీ గ్రామీణ రోడ్ల గురించి వీటి గురించి చెప్పిన. ఇంకా జగిత్యాలకు కూడా పేదవాళ్ళ కోసం 200 కోట్లతోటి బ్రహ్మాండమైన పాఠశాల మంజూరు చేయించినామని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ అట్లనే ఇక్కడ దళితులు కూడా బాగున్నారు. గ్రామాన మీ దళిత బిడ్డలు ఉంటారు. డిగ్రీ చదివే అమ్మాయిలకు గొల్లపల్లి రోడ్లో మంచి భోజనము, పుస్తకాలు, బట్టలు అన్నీ ఇచ్చి సబ్బు నూనె కూడా పైసలు ఇచ్చే మంచి కాలేజీ 240 సీట్లతో మన జిల్లాలో మీ దయతో గెలిచిన నేను మళ్ళీ మంజూరు చేయించుకొచ్చినాను కూడా చెప్తా ఉన్నాను. ఈసారి సగం మంది కూడా అలాగ రాలే. నేను దళిత సంఘాలను కూడా పిలిచి మీటింగ్ పెట్టిన. మళ్ళీ చెప్తామని మా గంగాధర్ కావచ్చు అందరూ వచ్చి చాలామంది సగం సీట్లు కూడా నిండలేదు. 240 మంది అమ్మాయిలు చదువుకోవచ్చు ఏపీ కాన్వెన్షన్ ఉందండి. కాబట్టి అది మీరు మీ గ్రూపులలో కూడా పెట్టాలి. తప్పకుండా అక్కడ ఎక్కువ మంది పిల్లలు వచ్చేలా చూడండి అని చెప్పి కూడా